సో ఈ గుడికి వచ్చిన వారికి అయితే అలా మొత్తం మొక్కులు అనేది తీరుతున్నది. బాబు యూట్యూబ్ స్టార్ అట. ఛానల్ పేరు ఏం పేరు బాబు? ఆగం తిరుపతి 1990. ఆ ఆగం తిరుపతి 1990. మొక్కు అక్కడ మొక్కు, అమ్మవారిని మొక్కు. అమ్మా నన్ను చల్లగా చూడు అమ్మా. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే నాగపంచమి గుడికి అయితే చూడడం జరిగింది. ఈ రోజు మేము చూడండి అక్కడ నాగమ్మది గుడి ఉంది వెనకాల చూసుకున్నారు కదా లోపల. సో లోపలికి ఇట్లా ఇక బయట నుంచి చూడండి మంచి లేత ఉన్నాయి కొబ్బరికాయలు, చాలా బాగా బాగా టేస్ట్ ఉంది, బాగుంది. మా కొడుకు ఎట్లా చెప్తాను బాబు. సో ఇప్పుడైతే మన నాగమ్మది అక్కడ పోదు ఉన్నది. ఈరోజు తారీఖు కూడా పోయి మనం చూద్దాం, మా వారిని చూద్దాం. ఇక్కడ రెండు చిన్న చిన్న లోపల ఇలా చెట్టు ఉంది, రావి చెట్టు ఉన్నది. రావి చెట్టు చూద్దాం. సో గైస్ ఇక్కడ అయితే ఉన్నది గజస్తంభం చూస్తున్నారుగా నాగదేవత గుళ్ళ. ఈ గజస్తంభం అనేది ఇక్కడ గుడి ఎదురుగా ఉన్నది. ఇక్కడ ఏమో మన నంది గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఈ నందిని చూడండి ఇక్కడ. ఇక్కడేమో మన నాగదేవత పుట్ట ఉన్నది. పుట్ట పూజిస్తున్నారు నాగమ్మ దేవతకు. సో ఈ గుడికి వచ్చిన వారికి అయితే అలా మొత్తం మొక్కులు అనేది తీరుతున్నది అందరు. ఈ గుడి చాలా ఫేమస్ అయింది మంచిర్యాల గోదాం దగ్గర. ఈ గోదాం దగ్గర గాంధీనగర్ దగ్గర ఉన్నది. సో మనకు నాకైతే లాస్ట్ ఇయర్ నేను అనుకున్నది అయితే జరిగింది. నా కొడుకు పుట్టాలని అనుకున్నా, కొడుకే పుట్టిండు. అయితే మళ్ళీసారి నేను ఇక్కడికి వచ్చిన. ఇక మీరు కూడా రండి, అమ్మవారిని మొక్కండి. చాలా బాగా ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది. చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడైతే. వాళ్ళందరిది ఏదైతే మొక్కలు ఉంటాయి ఆ మొక్కలన్నీ. సో ఇక్కడ చూడండి, ఇదైతే మన శని దేవుంది మొత్తం ఇక్కడ ఉన్నది. నవగ్రహాలు ఇక్కడైతే తిరుగుతున్నారు అందరూ. ఇక పేద మనిషి కూడా తిరుగుతున్నాడు. ఇక్కడైతే మనకు సప్త శిరస్సుల నాగమ్మ కూడా ఉన్నది ఇక్కడ. రండి, చాలా బాగుంటది ఈ గుడి. ఇక చూడండి అమ్మవారి విగ్రహం ఎంత బ్రహ్మాండంగా తయారు చేశారు, చాలా బాగుంది. ఇంత గాలి వచ్చినా కూడా దీపాలు అయితే ఆడతలేవు. చూసుకున్నారు కదా, 3 దీపాలు వెలుగుతుంది. గాలికి చూడండి తట్టు అది ఏమంటారు, ఏదో మీరు చెప్పండి ఇక. సో ఇక్కడైతే మనకు ఉన్నది అమ్మవారి పక్కన ఒక హనుమాన్ దేవుడు కూడా ఉన్నాడు ఇక్కడ. చూడండి హనుమంతుడి విగ్రహం చూస్తున్నారు కదా, ఈ విగ్రహం. సో ఇక్కడ అందరు వచ్చి దేవుణ్ణి ఇక్కడ దర్శిస్తున్నారు. అమ్మవారిది మన నాగమ్మది ఇక్కడ గ్రానైట్ తోటి తయారు చేసి ఉన్నారు. చూస్తున్నారు కదా, నాగం పాము మొత్తం పడగా చెప్పినట్టుగా. ఇక్కడేమో రావి చెట్టు ఉన్నది. ఈ రావి చెట్టుకి ఏమో అందరు వచ్చి వాళ్ళ ఏమంటారు ఇక్కడ కడతారు కదా మొక్కింది, అవి కట్టి వెళ్తారు వాళ్ళ అవి ఏదో. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడ మన తులసమ్మ ఉన్నది. 2 తులసి అయితే పెట్టిర్రు. ఇక్కడ ఏమేమి తులసి ఉన్నదో ఇది మీరే కామెంట్ చేయండి. సరే, ఏం తులసి? లక్ష్మీ తులసి. సో గైస్, ఇదైతే లక్ష్మీ తులసి అని నేను అంటున్నా. మీరు చెప్పండి కామెంట్ లో ఇది ఏ తులసో. ఈ రెండింటిని చూసి చెప్పండి, విష్ణు తులస లక్ష్మీ తులస. నేనైతే అంటున్నా రైట్ సైడ్ అయితే లక్ష్మీ తులసి, ఇటు పక్క చిన్న ఆకులు ఉన్నాయి. ఇది నాకైతే విష్ణు తులసి అనిపించింది, కానీ లక్ష్మీ ఆట. సో మా సిరి చెప్తుంది, ఓకేనా? ఎందుకంటే కృష్ణ తులసి కొంచెం రెడ్ కలర్ ఆకు. అవును, కరెక్ట్ చెప్పింది గైస్. సో ఇప్పుడైతే ఇక్కడ
మన నాగమ్మ గుళ్ళో అయితే ఇప్పుడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా అవుతుంది ఇప్పుడు. చూడండి, ప్రతి సంవత్సరంలో ఒకసారి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఇక నేనైతే వచ్చినప్పుడల్లా చూస్తున్నా, చాలా సంవత్సరాల నుండి. మా ఇంటి పక్కనే కదా ఇది, చూస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా అన్ని రెడీ అవుతుంది ఇక్కడ వంటలు. సో దర్శనానికి వచ్చిన వారు అందరూ ఇక్కడ తినవచ్చు. సో ఇగో చూడండి, ఇక్కడైతే గోదాం దగ్గరనే ఉన్నది, పక్క పొంటి సైడ్ మీకు కనబడదు, అక్కడ చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎంట్రీ వచ్చినప్పుడు ఇక్కడేమో కాలు చేతులు కడుక్కొని వెళ్ళిపోవాలి. వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. సో గైస్, ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్దాం. మార్కెట్కి వెళ్ళి మార్కెట్ లో మన సామాన్లు కూడా కొందాం. నేనైతే అమ్మవారిని మొక్కిన. ఇగో చూడండి, మా కొడుకు కూడా ఉన్నాడు. నేను మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. లాస్ట్ ఇయర్ ఈయన కడుపులో ఉండే ఈయన ఇప్పుడైతే వచ్చేసింది బయటికి వచ్చి మనకు మళ్ళీ అమ్మవారి దగ్గర దర్శనం తీసుకున్నాను. నేను మీకు లాస్ట్ ఇయర్ బ్లాగ్ కూడా పెడతా, కొద్దిగా చూడండి. మీకు వల్ల చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం. బాబు బాబు సరే, మళ్ళీ అనుకోలేదు మన కొడుకు కొడితే మళ్ళీ నగమ గుడికి వస్తామని అనుకున్నాం, అయిపోయింది, నెరవేరింది కల. మా కొడుకు కూడా కొట్టిండు, మంచి బంగారం లాంటి కొడుకు. గుడి పవర్ఫుల్ గుడి, బాగా పవర్ఫుల్ గుడి. ఏది అనుకుంటే అది అవుతాయి, తప్పకుండా జరుగుతాయి. లేట్ అయితే కావచ్చు కానీ జరుగుతుంది. ఓకేనా, అందరు రావాలి గాయస్. సరే, మనం జాకర్ పోతు జాకర్ మొక్కు డాడీ మొక్కు, అక్కడ మొక్కు, అమ్మవారిని మొక్కు. అమ్మా నన్ను చల్లగా చూడు అమ్మా అని మొక్కు. నీ దగ్గరకు మళ్ళీ వస్తా, మళ్ళీ సంవత్సరం అని మొక్కు. మొక్కి ఆయన అవి చూస్తా అంటూ తిందామని అవి ఫోన్ చేస్తాడు చూడు, అదో నోట్లు వేసుకుంటా అని చూస్తాను. బాబు ఇది చూడు, నువ్వు ఇటు చూడు సరే, నోట్లు వేసుకుంటాడు. నోట్లు వేసుకుంటాడు అది. బాబు యూట్యూబ్ స్టార్ అట. ఛానల్ పేరు ఏం పేరు బాబు? ఆగం తిరుపతి 1990. ఆగం తిరుపతి 1990. ఆగం తిరుపతి 1990. ఆగం తిరుపతి 1999 అట. బాబుది యూట్యూబ్ ఛానల్ ఉన్నదట. బాబుకి అయితే చాలా సపోర్ట్ చేయాలి మనం. నేను చేస్తా, ఇప్పుడు పోయి సబ్స్క్రైబ్ చేస్తా. ఓకేనా? ఓకే. సోనురాజ్ బ్లాగ్ మంచిర్యాల. సో గైస్, ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇక్కడ భోజనాలు చేస్తున్నాను గుడి కాడ. ఇక సిరి పట్టుకొచ్చింది నా కోసం. చూడండి, సిరి కూడా తింటుంది. ఇప్పుడు రేట్లు అయితే కనబడుతుంది కదా, పప్పు, అల్లిగడ్డ, మళ్ళా అలసంత. ఇక సాంబార్ అయితే తేలే. ఇక మేమైతే ఇక్కడ కూర్చున్నాం మా బాబుని ఎత్తుకొని. చాలా మంది అయితే గుడి దగ్గరకి అయితే వచ్చి భోజనాల కోసం భోజనాలు చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే లైన్ గా ఉన్నారు కదా అందరు. బయలుదేరదాం ఇక మన ఇంటికి వెళ్ళి కొద్దిగా మార్కెట్ చేసేటి అవి ఇవి ఉన్నది, మార్కెట్ కూడా చేద్దాం. ఓకేనా?